కాకినాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు, జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరు రచ్చరేపుతోంది. ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయ చదరంగంలో పై చేయి సాధించే పోరు నడుస్తోంది. మొన్నటి వరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యేది పై చేయి కాగా ఇప్పుడు ఎంపీ మాట చెల్లుబాటు అవుతుందట. మొదట్లో వీరిద్దరికీ పరిచయాలు బాగానే ఉన్నప్పటికీ తర్వాత కాకినాడలో ఒక వైన్ షాపు స్థలం విషయంలో టీడీపీ నాయకుడికి అండగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మరో వర్గానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అండగా నిలబడ్డారు. ఆ తర్వాత దీపావళి పండుగ టైంలో క్రాకర్ షాప్ విషయంలోనూ విభేదం తలెత్తింది. అలా మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతోందట. పైకి మాట్లాడుకుంటున్నప్పటికీ లోలోన మాత్రం ఒకరంటే ఒకరికి అస్సలు పొసగడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే మధ్య తలెత్తిన పవర్ వార్లో 2 సంఘటనల్లో కొండబాబుదే పై చేయిగా నడిచింది. అప్పటి నుంచి కాకినాడ సిటీలో పట్టు సాధించి ఎమ్మెల్యేకి తాను ఏమిటో తెలియచేయాలని డిసైడ్ అయ్యి ఎంపీ నెమ్మదిగా పావులు కదిపారట. ఇంతలో కాకినాడ కమిషనర్ నియామకం రూపంలో ఎంపీకి ఆ అవకాశం దొరికింది. కాకినాడ జనసేన పార్టీలో నాయకత్వ లోటును భర్తీ చేసి నగరంపై పట్టు సాధించాలని, క్యాడర్కు పనులు చేసి పెట్టాలంటే కమిషనర్ స్థాయి వ్యక్తి తమకు అనుకూలంగా ఉంటే పనులు ఈజీగా పూర్తి చేయవచ్చని భావించి కమిషనర్ నియామకంలో ఎంపీ కీలక పాత్ర పోషించాడన్న టాక్ నడుస్తోంది. అయితే చాలా సంవత్సరాల నుంచి కాకినాడ కమిషనర్ నియామకం విషయంలో స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ పోస్టింగులు జరిగేవి. ఎందుకంటే నగర కార్పొరేషన్ పరిధిలో మెజార్టీ వార్డులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఉండడం ప్రధాన కారణం కావచ్చు. దానికి అనుగుణంగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా తన సొంత సామాజిక వర్గమైన వర్మని తీసుకురావడంలో వనమాడి కొండబాబు సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే సిఫార్సులతో విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న వర్మకు కాకినాడ కమిషనర్ గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా రిలీజ్ అయ్యాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ కాకినాడ జిల్లా పర్యటనతో అక్కడి రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయట. తెర వెనుక ఏం జరిగిందో కానీ అంతలోనే కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా కాకినాడ హౌసింగ్ శాఖ పీడీకి బాధ్యతలిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు రిలీజ్ చేసింది. దీంతో అవాక్కు కావడం ఎమ్మెల్యే కొండబాబు వర్గం వంతు అయిందట. ఎమ్మెల్యే సిఫార్సులకు అనుగుణంగా నియమించిన కమిషనర్ ను పక్కన పెట్టి మరో కమిషనర్ ను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఇది స్థానిక ఎమ్మెల్యేలను అవమానించడమే అని ఎమ్మెల్యే దూకుడు చెక్ పెట్టేందుకు ఇలా చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని వెనుక కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పెద్ద ఎత్తున లాబింగ్ చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది.